ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆగస్టు మాసం మొదటి ఆదివారంలో ప్రభువా, మీ బిడ్డలతో చేరి మేము అందరం కూడా ఆరాధించే అర్హత భాగ్యం ఇచ్చాం. ఆ మధ్యకు యెఫ్తా జీవితాన్ని తీసుకొచ్చి వచ్చాను. తన జీవితంలో ప్రభువా 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంచి తన జీవితంలో పొందిన అవమానం, ప్రభా ప్రతిష్ట అన్నీ కూడా తొలగించి ప్రభా ఆ ప్రాంతానికి ఏలికగా మీరు చేసిన నా జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారాలు అన్నిటి బట్టి కూడా ఉన్నా నాకు చాలా నేను యోగ్యుని కాదు మీ శ్రద్ధకు రావడానికి కొరకై. అయితే మీ కృపను బట్టి నన్ను రక్షించేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పించి ఆరాధిస్తుంటున్నా తండ్రి. వాస్తవానికి నేను కూడా ప్రతి ఆదివారం అంటే నెలలో మొదటి ఆదివారము హెబ్రోన్ ద్వారా వెళ్ళాలని ఆలోచన. అలాగా ఉన్నప్పుడు మంగళవారమేమో అన్న బర్నబాస్ అన్న ఫోన్ చేశాను. అన్న రేపు ఆదివారము మరి కుమారుడి నామకరణం చేస్తాము, నువ్వు తప్పక రావాలని. ఆదివారం ఎట్లా నాకు కష్టం కదా అంటే మరి చెప్పాలి కాబట్టి బాధ్యత చెప్తున్నాను రా అని చెప్పాను. తర్వాత నేను కూడా ఆదివారము హైదరాబాదు దగ్గర హెబ్రోన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళాలి. బుధవారము మరి హెబ్రోన్ ఫోన్ చేశాను, ఇట్లా పోవాలి ప్రతి ఆదివారం ప్రతి మొదటి వారం అంటే అన్న అంతా రాసేసినారు, మరి శనివారం వరకు అడుగు, శనివారం తర్వాత నేను చెప్తాంలే అన్నాను. ఎక్కడైనా దగ్గర చూడయా, మరి ఇక్కడ ఉప్పలు ఆ ప్రాంతాలు చూస్తే నాకు కూడా కలిసి వస్తుంది, ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది అంటే అనుకోని రీతిలో బేస్తవారమే హెబ్రోన్ నుంచి ఫోన్ చేసి నువ్వు అనూజు కూడా వెళ్ళాలా, మరి అక్కడ నామకరణం కూడా ఉంది, అనూజు కూడా వెళ్ళాలని ఫోన్ వచ్చింది. నేను అనుకోలేదు, మరి ఎక్కడికైనా వేస్తే తర్వాత ఇట్లా 3 గంటలకల్లా మళ్ళీ బయలుదేరి రావచ్చు అనుకున్నాను. కానీ రావడము దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృపే. కాబట్టి మరి మన ఆలోచనలు మన తలంపులు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు దేవుని తలంపులే ప్రాముఖ్యమైనవి. ఇది మనము ఆరాధనలో ప్రవేశించినాము. తర్వాత యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి కొరకై దైవ గ్రంథంలో మనము ఒక మాట చదువుకుందాము. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వచనం అందరం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 26, 27 అందరం కూడా చదువుకుందాం. 26 దైవ గ్రంథం ఉన్నవారు బైబిల్ చదవగలిగిన వారు చదవండి. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించాను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుడు వాడితో చెప్పగా చాలు. అలాగే మరి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు అందరం కూడా చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం త్వరగా ముగించుకుందాము. 10వ అధ్యాయము 16, 17 వచనాలు అందరూ కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపంచుకున్నట్టే కదా. మనము విరుచురొట్టె తినుట, అందరం చదువుకుందా, మనం విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపంచుకుంటే కదా. ఆ ఒక రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనము అలాగే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ఆరాధనలో చదువుకున్న రీతిలో న్యాయాధిపతుల గ్రంథం 7వ వచనం అందరం చదువుకుందాం. 12వ అధ్యాయం 7వ వచనం న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. మరి ఆరాధనలో యెఫ్తాను గురించి మనము కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ కూడా ఈ దినము మరి మనం బలలో ప్రవేశించక మునుపు
యోగ్యమైన రీతిలో బలలో చేయాలి. కాబట్టి మరి యెఫ్తా యొక్క జీవితం గురించి మనం ధ్యానించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం మనకు ఎంతో మార్గదర్శకమైనదిగా కనబడతా ఉంది. మరి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదలుపెట్టుకుంటే 12వ అధ్యాయంలో వరకు కూడా యెఫ్తా యొక్క జీవితాన్ని మరి పరిపూర్ణంగా వ్రాయబడింది. మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. యెఫ్తా వలె మన జీవితం ఉందా? యెఫ్తా యొక్క జీవితమును దేవుడు వ్రాయించి పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఒకసారి చూస్తే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలదు. విశ్వాసుల యొక్క జాబితాలో మరి యెఫ్తా పేరు వ్రాయబడినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, యెఫ్తా మరి ఒక వేశ్యక కుమారుడు, కుటుంబంలో నుండి వెలివేయబడిన వాడు. తన తండ్రి స్వాస్థ్యంలో పెద్ద కుమారుడుగా పుట్టినంత మాత్రమున మరి పుట్టినాడు కానీ తన తండ్రి స్వాస్థ్యం అనుభవించలేనివాడు. తన అన్నదమ్ముల దగ్గర నుంచి పారిపోయినవాడు, తన కుటుంబ సభ్యుల నుంచి పారిపోయినవాడు. అయితే ఎలాంటి యొక్క జీవితం జీవించాడు? కొంతమంది పిల్లలు ఇళ్లలో నుంచి మంచి కుటుంబం అంటే తల్లిదండ్రులు మంచి యొక్క సాక్ష్యం కలిగిన వారు ఉంటారు. వారి కుటుంబంలో పిల్లలు ఏమైతే ఇంట్లో వచ్చి పారిపోతారు. పారిపోయిన తర్వాత వారు ఎలాగ తిరిగి వస్తారో అనేది మనకు అర్థం కాదు. కొంతమంది పిల్లలంటే దుర్మార్గంగా ప్రవర్తించిన వారుగా ఉంటారు, మోసగాలుగా ఉంటారు. అంటే వారి ఇంట్లోంచి పారిపోయిన తర్వాత లోకంలో చేరిపోయి తమ జీవితం అంతా కూడా పాడు చేసుకునే వారిగా చూస్తాం. యెఫ్తా జీవితం మనకు చాలా ఆదర్శప్రాయంగా ఉంటాం. యెఫ్తా వలె మన జీవితము వెనక జీవితం ఎలాగున్నదో మనకు తెలుసు. మనం మన చరిత్ర ఎలాంటిదో మనకు బాగా తెలుసు. అది ప్రాముఖ్యమైనది కాదు. ఇప్పుడు మనము జీవించే యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైనది మనం గుర్తించుకోవాలి. యెఫ్తా జీవితంలో 400 విషయాలు, గొప్ప విషయాలు మనం గుర్తించుకోవాలి. మనం చూస్తూ ఉంటే యెఫ్తా ఏమైపోయినాడంటే తన అన్నదమ్ముల దగ్గర నుంచి, తన కుటుంబం నుంచి వేరు చేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూడండి, కుటుంబంలో నుంచి వేరు చేయబడినంత మాత్రాన తాను లోతు వలె ఉండలేదు. అబ్రహాం నుంచి లోతు ఏమైపోయినాడు చెప్పండి? వేరైపోయినాడు. కానీ తాను ఎలాగున్నాడు? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాల్సిన వాడు ఎక్కడ కలిసిపోయినాడు చెప్పండి? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయినాడు. తన తండ్రితో పెదనాయనతో నుంచి వేడిపోయిన వ్యక్తి తను ప్రత్యేకంగా ఒక భాగంలో జీవించవలసిన వాడుగా ఉంటే పర్వాలేదు, కానీ మరి పాపంలో ఉన్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో తాను ప్రవేశించి వారితో కలిసిపోయిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెఫ్తా అలాగా ఉండాల్సిన వాడై ఉన్నాడు. ఎందుకంటే తన కుటుంబం వెలేసిన తర్వాత తను ఒక ప్రత్యేకమైన వాడుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దీనికి ఒక మాట మనం గుర్తించాల్సింది ఏంటంటే, మా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నంత మాత్రాన వారిని దేవుడు ప్రత్యేకమైన వారుగా స్వజనులుగా మరి విమోచింపబడిన వారుగా దేవుడు గుర్తిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మనము ప్రత్యేకమైన వారంగా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. అంటే లోకముతో కలిసిపోకోకుండా, లోకస్తులతో కలిసి మెలిసి ఉండకోకుండా మన జీవితము ప్రత్యేకమైనదిగా జీవించాలి. ఈ దినాల్లో మనము ఎందుకు నశించిపోతున్నాం? ఎందుకు దారి తప్పిపోతుంటున్నాం? ఎందుకు మరి తప్పటడుగు వేస్తుంటున్నాం? ఎందుకు మన విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నామంటే ప్రత్యేకమైన జీవితం మనలో లేదు. లోకముతో కలిసిన వారంగా, ప్రియమైన వాళ్ళరా, మనలో కల్తీ జీవితం అనేది ఉంటుంది.
మనము శ్రేష్టమైన వారమే, మంచి వారమే, కానీ మనలో ప్రత్యేకమైనది కాకోకుండా కల్తీ జీవితం. మనకు బాగా తెలుసు, ఏడైనా పాలు అమ్మే వారిని గుర్తిస్తూ ఉంటే వాళ్ళు మరి ఈ ఆ పాలు అమ్మే విధానంలో చూస్తూ ఉంటే శ్రేష్టమైన పాలకున్న రేటు ఒకటి, కొంత కల్తీ ఉన్న పాలకు రేటు ఒకటి ఉంటుంది కదండి. శ్రేష్టమైన పాలంటే అప్పుడే మరి పశువుల నుంచి తీసిన పాలకు ఒక 70 రూపాయలు వేసుకో. అయితే పశువుల నుంచి తీసిన పాలు ఉంటాయి, కానీ దాంట్లో ఏం కలిపి ఉంటాయి చెప్పండి? నీళ్ళు. వాటికి ఒక రేటు ఉంటుంది. అంటే అర్థమేమిటి? వాటికి ఉన్నటువంటి ఇది కల్తీ జీవితం, ప్రత్యేకమైనది కాదు, శ్రేష్టమైనది కాదు అని మనము గుర్తించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మనము సంఘములో, లోకములో ప్రత్యేకమైన వారంగా జీవిస్తూ ఉంటున్నామా? మనం చూసి మరి వీరు దైవ బిడ్డలు, వీరు ప్రత్యేకమైన వారు, వీరు ప్రత్యేకంగా ఉన్నవారు అని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతూ ఉంటున్నారా? మనము లోకంతో కలిసిపోయేంత వరకు, కలిసిపోయినంత సేపు లోకం మనల్ని ప్రేమిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రత్యేక వారముగా అవుతామో అప్పుడే మనల్ని లోకం ఏం చేస్తుంది చెప్పండి? ద్వేషిస్తుంది. మనము ద్వేషించ అర్థం ఏమిటంటే మనం ప్రత్యేకంగా ఉన్నాము. ఆ దినాల్లో దైవబడిన వారు ఎలా ఉండేవారంటే, వారి వస్త్రధారణ కానీ, వారి మాట తీరు కానీ, వారు ధరించినటువంటి బైబిల్ కానీ మరి వారి ప్రత్యేకంగా ఉండేవే, కానీ అందులో వారి జీవితం కూడా ప్రత్యేకంగా ఉండేది. లోకంలో ఉంటున్నటువంటి ప్రభువుని నమ్మిన వారు లోకంలో ఎలాగున్నారంటే విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారుగా ప్రత్యేకంగా జీవించిన వారుగా ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. వారు ఎలాగా పిలువబడ్డారు? 11వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. ఉండి బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు సంబంధులని వారు పిలువబడ్డారు. మనల గురించి వీరు క్రీస్తు వారు, వీరు ప్రత్యేకమైన వారండి, వీరు మనలో కలవరు, వీరు మనకు వ్యతిరేకంగా, అంటే వీరి యొక్క భావాలు వ్యతిరేక. మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దానియేలు గ్రంథంలో ఏమో చెప్పబడింది? శద్రకు, మెషకు, అబేద్నెగో గురించి. వారు ప్రత్యేకమైన వారు, వారి యొక్క విధులు, వారి యొక్క కట్టడలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఎస్తేరు గ్రంథం చూస్తూ ఉంటే, మొదకే ఆ ప్రాంతం వాళ్ళు చూస్తూ ఉంటే వారు వారి యొక్క ప్రత్యేకమైన జీవితం కలిగిన వారుగా ఉంటున్నారు. వారు ఇతర రాజ్యంలో ఉన్నంత మాత్రాన, బానిసలుగా ఉన్నంత మాత్రాన వారి యొక్క ప్రభువుతో వారికి ఉన్న ప్రత్యేకతను వారు మరి విడిచిపోకోకుండా వారు స్థిరమైన వారుగా ఉంటున్నారు. యెఫ్తా కూడా గుర్తిస్తూ ఉంటే తన అన్నదమ్ములు సంరేషించారు కదా, దుర్మార్గులతో చేరి, పాపాత్ములతో చేరి, మోసగాలతో చేరి, లోకస్తులతో చేరి జీవితం చెడిపేసుకున్నవాడు కాదు. తాను మరి దేవుడిని నమ్మాడు. తన తండ్రి ఇశ్రాయేలీయుడు. ప్రియమైన వారులారా, తనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవ చింత, దైవ కార్యము తను ప్రత్యేకంగానే ఉంచింది. అది మనం గుర్తించుకోవాలా. ప్రత్యేకమైన జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో ప్రత్యేకంగా జీవిస్తున్నావా? ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. మీరు గమ్ముడుగా. రెండోది మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 2వ వచనం చదవటారేనా? 2:3. గిలాదు భార్య అతనికి కుమారుడు కనగా, యెఫ్తాదు నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు, స్వాస్థ్యం లేదండ్రి, పారిపోయి పారిపోయి. చూడండి, యెఫ్తా ఒక వేశ్య కుమారుడు, మనకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు ఎలాంటి వాడు ఇతను? పరాక్రము గల బలాఢ్యుడు. దావీదు కాలంలో పరాక్రమ బలాఢ్యుల యొక్క విధానం ఎట్లా ఉండేదంటే, ఒకడు కత్తి పట్టినాడంటే సుమారు 300 మంది 500 మందిని ఒకే వ్యక్తి
చంపగలిగేటువంటి వ్యక్తులు, వారినే పరాక్రమం గల బలాఢ్యులు అంటారు. అయితే ఈ యొక్క పరాక్రమం గల బలాఢ్యుడే తన సహోదరులైన వారందరూ కూడా చంపడానికి మరి శక్తి కలిగిన వాడే. తన సహోదరుల నుంచి ఎందుకు పారిపోయినాడు, ఎందుకు దూరం అయిపోయినాడు? సరే, వెళ్ళిపోయిన తర్వాత ఒక అల్లరి జనము తన దగ్గరకు వచ్చింది, తనకు వారికి నాయకుడైనాడు. వారిని తీసుకొని వచ్చి తన సహోదరులైన వారిని చంపవచ్చు, కలహాలకు రేపవచ్చు. రేపిన వారిలా యెఫ్తా అలా చేసిన వాడు కాదు. తనకు బలం ఉంది, శక్తి ఉంది, అన్ని ఉన్నాయి, పరాక్రమం గల బలాఢ్యుడు, చాలా మందిని చంపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడు. కానీ కలహమునకు ఎలాంటి వాడు? అతను దూరంగా ఉండేవాడు, కలహాలకు దూరంగా. ఈ దినాల్లో ఏదైనా సరే కలహాలు అంటే చాలా ముందు ఉంటారు చాలామంది. గొడవలకి ఎట్లుంటారు చెప్పండి? ముందు. మా ఇంటి పక్కన ఉండాలి ఒక ఆమె, మీరు చెప్తే నమ్మ, నిజం చెప్తున్నాడు. రోజు లేచి 6 గంటలు లేచినప్పటి నుంచి ఆమె స్వరం తప్ప ఏ స్వరం ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందంటే, ఆ గొంతు ఎట్టిచ్చినాడో, ఆ మనిషి ఎట్ట పుట్టిందో దేవుడికి. నా జీవితంలో అట్లా ఆడమని చూడండి, నిజంగా నా జీవితంలో చూడండి. మొగుడిని ఇష్టం వచ్చినట్టు, అత్తని ఇష్టం వచ్చినట్టు. అసలు ఆమె ఆడామెనా లేకపోతే మొగాడా, లేకపోతే ఎక్కడి నుంచి ఆ దరిద్రం ఎట్ట వచ్చిందో? మా పక్కిళ్ళే, వాళ్ళే సొంత అన్నదమ్ములదే, మేము ఇల్లుకి అద్దెకున్నాం. అబ్బబ్బబ్బా చెప్పలేము. వాళ్ళ అత్త ఆ రోజు 3 అన్నదమ్ములు కదా, 2 అన్నదమ్ములు 7 తట్టుకోలేక చిన్నోడు ఏం చేసినట్టు పక్కకి వెళ్ళిపోయాడు. మాకు వాళ్ళ ఇంటికి అద్దెకి వెళ్ళిపోయినాడు. ఇక ఆ ముసలామని కూడా, ఆ ముసలాం నడిచేది కాదు, పాపుకుంటా పోతాడు. ఆమె మామూలుది కాదు. ఆమె అప్పుడు ఎట్టుండేదో మనకు తెలియదు, కానీ అత్త చేతిలో పడింది. ప్రతిరోజు అబ్బా ఆమె వ్యవహారము కలహమే. మనిషి బయట మాట్లాడితే ఇంకా అసలు తగులుకునిందంటే ఏమంటారు, ఆ కంపెనీ ఏమంటారు కదా, రేక్ కంపెనీ అంటారు కదా, రేక్ కంపే. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు ఇదేదిరా నాయన, ఈ బాధ ఏదిరా అంటే 2 రోజుల నుంచి ఆమె ఎప్పుడైతే నోరు మూసుకొని కాము ఉండిందంటే అర్థం ఏంటంటే అత్త పక్కింటికి పోయినట్టు అర్థం. 2 రోజులు 4 రోజు కాము ఉంది. కలహం, భయంకరమైన కలహం, ఏమీ లేకపోయినా కలహమే. చెప్పడానికి లేదు. అలాంటి వారు ఉన్నారు, విశ్వాసం లేకపోలేదు. ప్రియమైన వాడ్లారా, కలహమునకు మనం ఎలా ఉండాలా? దూరం. అది ఒక ఘనత. ప్రియమైన మనము లేనిపోయింది కలహాలు తీసుకోవడం, లేనిపోయింది గొడవల్లో వెళ్ళడం, ఇది దైవుడు కలిగిన వారికి మంచిది కానే కాదు. యెఫ్తా తన జీవితంలో బలాఢ్యుడైన వాడు, చాలా మందిని చంపగలిగిన వాడు, ఒక బలవంతుడైన వ్యక్తే. తన సహోదరులతో కలహాన్ని పెట్టుకోవడానికి మరి తన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడే, కానీ వెళ్ళిపోయాడు. మనం బాగా తెలుసు యోసేపుని గురించి, ఇస్సాకు గురించి మనం ఆలోచిస్తే, ఇస్సాకు అబీమెలెకుతో కలహములు పెట్టుకోవడానికి, గొడవలు చేసుకోవడానికి తనకు కూడా సామర్థ్యం ఉంది. తన దగ్గర కూడా ఎంతోమంది జనాభాలు ఉన్నారు, అందరున్నారు. కానీ ఎంత మాత్రము కలహానికి తాను అవసరం లేదు. తనకు న్యాయం ఉంది, న్యాయపక్షాలు ఉంది. తన తండ్రి మరి తవ్వినటువంటి బావులని పూర్తి చేస్తే వాటిని తవ్వుకోవడానికి, తిరిగి కట్టడానికి కొరకై తనకు న్యాయం ఉంది. కానీ తాను ఎంత మాత్రం గొడవలకి వెళ్ళినవాడు కానే కాదు. శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ప్రియమైన వాడు దూరంగా ఉండేవాడు. మనం ఒకసారి గుర్తించుకుందాం. కలహమునకు నువ్వు ముందుకు వెళ్తున్నావు, కలహాలతో ఉంటున్నావా, కలహాలతో జీవిస్తున్నావు, కుటుంబంలో, బయట, మనం చేసే పని దగ్గర మనము కలహాల ద్వారా మన దేవుని నామానికి అవమానం తెచ్చే వారంగా ఉంటాం. యెఫ్తా అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తన సహోదరులైన వారితో, తన యొక్క దేశస్థులైన వారితో కలహాలు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. తన దగ్గర ఉన్న వారు కూడా అల్లరి జనమే, వారు కూడా కలహాలతో ఉండేవారే. కానీ ఎంత మాత్రం కలహానికి దూరంగా ఉండేవాడు. మనం నేర్చుకోవలసిన విషయం, కలహంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? దూరంగా ఉండాలి. అది ఏదైనా సరే, ఒకవేళ అన్యాయం ఆమెకున్నా, మనకు అన్యాయం జరుగుతున్నా మనము బాధపడాల్సిన అవసరం లేదు, మనం కలహం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే సరైన విధానంలో న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు. చూడండి, యెఫ్తాకు దేవుడు న్యాయం తీర్చాడా లేదా? ఒకవేళ తాను కత్తి పెట్టుంటే తన సహోదరైన వారు తాను చేదురాలు చంపుకునేవాడేమో. తనకు బలశౌర్యాలు ఉన్నాయి, తన స్వాస్థ్యం పట్టుకోవడానికి తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తను వేరే దగ్గరికి వెళ్ళినా కూడా అల్లర్జనం ఉండాలి, అందరిని తీసుకురావచ్చు, గొడవ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ అవన్నీ చేయలే.
వారంతకు వారే గిలాదు దేశస్థులు తన కుటుంబస్తులు తన దగ్గరకు వచ్చారు. తన బల శౌర్యాలను చూసి, రాయా రాయా బాగు మమ్మల్ని వాళ్ళ దగ్గర నుంచి శత్రువుల దగ్గర నుంచి రక్షించు. అప్పుడు అన్నాడు, మీరే కదా మమ్మల్ని పంపించేసాను, తరివేసాను, నేను ఎందుకు వస్తాను? లేదు లేదు, నువ్వు మమ్మల్ని రక్షిస్తే నీవే మా పైన అధికారం. దేవుడే తీసుకొచ్చాడు. కలహం పడి ఉంటే వచ్చేవాడా? 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు. కలహాలకు మనం ఏం చేయాలి చెప్పండి? 100% దూరంగా ఉండాలి మనకు అవసరం. అది గుర్తించుకుందాం. ఇది రెండోదిగా. మూడవదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనము నేను చదువుతా వినండి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోగు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి, తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటే 6వ వచనం గిలాదు పెద్దలు తోగు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. యెఫ్తా ఏం చేశాడండి? తన సమయం వచ్చేంత వరకు ఎదురు చూసినాడు. చూడండి, తన విలువ మరి ఇశ్రాయేలుకు తెలియలేదు. వాళ్ళు మరి బానిసలుగా ఉన్నారు, అమ్మోనీయులకు బానిసలుగా ఉన్నారు. వాడు ఎవడు కూడా యుద్ధం చేసేది చేత కాదు. కానీ పరాక్రమంగా గల పుట్టినంత మాత్రాన తన తల్లిని బట్టి, తన కుటుంబంలో తన జన్మం బట్టి దూరం అయిపోయాడు. కానీ తనలో ఉన్నటువంటి ఆ విద్య లేకపోతే ఆ గొప్పతనము అది తెలుసుకునేంత వరకు ఏం చేశాడంటే కొన్ని రోజులు దాగి ఉన్నాడు. తన విలువ తెలుసుకోవాలా? ఇశ్రాయేలు పెద్దలు తెలుసుకున్నారు, గిలాదు పెద్దలు తెలుసుకున్నారు. మరే మంచివాడిని, వాడి జన్మ ఎట్టుంటే మనకి ఎందుకు రా నాయన, వాడు ఉంటే చాలు, వాడు ముందుంటే చాలు, ప్రజలందరూ కూడా జయం పొందుతారు. అలాంటి వాడిని మనం పోగొట్టుకున్నాం. ఒక శ్రేష్టమైన దాన్ని మనం శ్రేష్టమైన వ్యక్తిని పోగొట్టుకున్నామని వారు ఏం చేశారంటే పెద్దలు పంపించి, రా నువ్వు మళ్ళా రా, మా దగ్గరికి రా. చూడండి, వేచి ఉన్నాడు అని మనం గుర్తించాలి కదండి. వేచి ఉన్నాడు. సమయం వచ్చింది. సమయం వచ్చిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు ఆ సమయం వరకు కూడా తను దాచి ఉంచాడు. చెప్తా అనుకోవచ్చు, నేను ఇంత పరాక్రమం కలిగిన వాడిని, ఒకవేళ నేను కూడా ప్రజలను పోగు చేసుకుని వెళ్తే నా పెద్దలైన వారితో నేను జయం పొందొచ్చు కదా, నేను వారికి అధిపతిగా ఉండొచ్చు కదా. కాదు, కొద్ది సమయం వరకు మనం వేచి ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించే విధానం. చాలామంది సమయం వరకు కూడా వేచి ఉండదు. ఆ సమయము వచ్చినప్పుడు, ఆ సమయం వరకు కూడా మనం నిలిచి ఉన్నప్పుడు ప్రియమైన వారరా, దేవుడు మనల్ని బహుగా హెచ్చించేవాడుగా చూస్తుంటున్నా. పనిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మనకు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కుటుంబాల దగ్గర కానీ మనము వేచి ఉండాలా. మన విలువ ఒక దినాన తెలిసినప్పుడు ప్రజలైన వారు ఏం చేస్తారంటే మన దగ్గరికి వారు ఏం చేస్తారు? పరిగెత్తి వస్తారు. ఆ విలువ ఉన్నప్పుడు దానిని బట్టియే కదండి. నేను అనుకుంటాను, ఒక్కోసారి మన ఇంట్లో ఉందనుకోండి, మన ఇంట్లో మంచి మంచి గుడ్డలు ఉన్నాయి, మంచి మంచి సొక్కాలు కానీ, లుంగీలు కానీ, చీరలు కానీ, అన్నీ మంచి మంచి విలువైనవి ఉన్నాయి. విలువలు దాచిపెట్టుకోవడం కదా. మన దగ్గర ఇంటిలో వంటశాల దగ్గర ఒక చినిగిపోయినటువంటి పాత గుడ్డ ఉంటుంది. అర్థమైందా మీకు? చినిగిపోయిన పాత గుడ్డ ఉంటుంది. దాన్ని అట్లా బారేసి ఉంటాం, మూల అటు విసేస్తుంటాం, చిన్నగా మెత్తగా మడత పెట్టి పెట్టాం కదని అవి విసేస్తాం. అయితే ఇప్పుడు వంట చేస్తున్నాము, అది ఆడో అట విసిరేసాము. అర్థమైందండి? అది మనకు కనపడలా ప్రస్తుతానికి. ఈ వంట చేసి అన్నం చేసే సమయంలో అన్నం పొంగిపోతూ ఉంది. అర్థమైంది మీకు? అన్నం పొంగిపోతుంది, చేతిలో పట్టుకోలేము. సరే, ఇప్పుడు పారేసిన గుడ్డ ఆడుంది, అది మనకు కనపడలే. ఇప్పుడు మనం వెంటనే పరిగెత్తి వెళ్ళి వీరువా నుండి గుడ్డలు తీసి వెంటనే మనం ఏమన్నా దీక్షలు పడతామా? ఎక్కడైతే ఏదైతే పారేసినామో దాన్ని వెతికి అదే పనిగా, అర్థమైందా మీకు? దాన్ని వెతికి, ఎందుకంటే ఆ గుడ్డ ఖచ్చితంగా అవసరం, అది లేకపోతే పని చేయదు. సరే, ఇన్ని గుడ్డలు ఉంటాయి కదా, బీరువా నిండా గుడ్డలు ఉంటాయి కదా, ఏం వాటి చేయొచ్చు కదా. అది కూడా అనుకుంటుంది, పాత గుడ్డ పారే భారీ సమయం వస్తాయి అప్పుడు చెప్తాను ఈ కథ అని. అది ఏం చేస్తుంది? మూల పడిపోయింటుంది ఆడో.
సమయానికి కొద్దీ ఎక్కడ మనమే చూడ ఎంత చక్కటి మనమే పరిగెత్తుకుంటా వెళ్ళి ఎక్కడుందో మూలం వెళ్ళి కింద పడిపోయినా సరే తీసుకొని, అర్థమైందండి, మన చేతులు కాలకోకుండా దాన్ని ఏం చేస్తామో భద్రమో పట్టుకుంటాం. ఆ వంట అయిపోయేంత వరకు, ఆ మసి మనకు అంటుకోనంత వరకు దాన్ని భద్రం కాపాడుతాం. ఒకవేళ అది కనబడుకోకుండా మనమే పోగొట్టుకున్నాం అనుకో, రెండోసారి ఏదైనా సరే గుడ్డ చేసుకుంటే దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా జాగ్రత్తగా ఉద్దురానైనా అది పారేసినాము. బీరువాల గుడ్డలు ఉన్నాయి కదా, మరి అది పనిచేయదు, బీరువాల గుడ్డలు పనిచేయవు. ఖచ్చితంగా దాని విలువ దానికి ఉంది, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి మన విలువ దేవుడు ఇచ్చేవాడు. యెఫ్తా తన విలువను, ఆ విలువ కొరకు కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే మమ్మల్ని చూడండి, మా జీవితాలు చూడండి, మేము ఎట్టాటి వాళ్ళమో, ఎలా ఉంటారంటే శాస్త్రులు పరిచయం కదండి, వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. వాళ్ళంతకు వాళ్ళే నన్ను ఆడ అవమానపరుస్తారో, నన్ను ఆడ అగౌరవపరుస్తారో ముందుగానే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ముందు సీట్లలో కూర్చోవడము. ఏది పెళ్ళిళ్ళలో పేరటాలు. ఇప్పుడైతే మనం పార్తల్లో మాత్రం ముందు సీట్లు కూర్చోం, వెనకెనక కూర్చో ఉంటాం. పార్తలకు మాత్రం ముందు రమ్మనాల. అదే పెళ్ళిళ్ళు అనుకోండి, మీరు ఎక్కడ కూర్చుంటారు, చెప్పకోకుండానే పోయి ముందు కూర్చుంటాం. అర్థమైందా? ఎందుకు? అక్కడ మనకు ఘనత కావాలి. కానీ అక్కడ మనం అగౌరవపరచబడితే ఎంత అవమానం. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఎక్కడ పోయినా సరే ముందు మీరేం చేయాలా, వెనక కూర్చోండి అన్నాడు. దేవుడి మందిరంలో దేవుడి వాక్యము, దేవుడి మాటలు వినబడతా ఉంటే మీరు ఎక్కడ కూర్చోమన్నాడు? ఎక్కడ కూర్చోవాలి? ముందు కూర్చోవాలి. మనం ఎక్కడ కూర్చుంటాము? దేవుడి వాక్యానికి అయితే వెనక్కి గోడ కానుకుంటాం కదా. పెళ్ళిళ్ళకి మంచి సోకు చేసుకొని మంచిగా ఏమంటుందని బంగారు దండలు అన్ని వేసుకొని మంచిగా తిప్పుటాకు పోయినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? వెనక కూర్చుంటే ఎవరు చూస్తాడు? ముందు కూర్చుంటే అందరూ చూస్తారు. అర్థమైందా? వెనక కూర్చుంటే అది దేవుడి మందిరంలో చూడండి. దేవుడు వాక్యం వినేదానికి యేసుప్రభు వారి దగ్గర ప్రజలైన వారు ఆయన చుట్టూ ఆయన దగ్గర ఉండేవారు. ఎందుకు ఉండేవారు? మనం ఆలోచిస్తే జీవవాక్యం ఆయన దగ్గర నుంచి బయలుదేరుతా ఉంది. ఆయన చెప్పే మాట ఒకవేళ 10 అడుగులు 15 అడుగుల వరకు వినబడతాయి. ఇంత గొప్ప వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టమైనది కాబట్టి అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చునేవారు. అర్థమైందా? అంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ముందు కూర్చోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన విలువ మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. మూడోదిగా యెఫ్తా తన విలువ ఒకసారి గుర్తిస్తాడు, ఖచ్చితంగా గుర్తిస్తాడు. తన కుటుంబమైన వారు ఖచ్చితంగా గుర్తిస్తారని ఆ వ్యక్తికి తెలుసు. తనలో ఉన్న పరాక్రమం గురించి తనకు తెలుసు. కొన్ని రోజులు ఉన్నాడు అట్లా. నిజంగానే అందరూ ఎవరైతే వెలివేసినారో, ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే మా ఊరు వచ్చి పో అన్నారో వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? వచ్చి నువ్వు రాయ. మరి యేసు ప్రభు వారు కూడా సేనాదయం పట్టిన వాడిని విడిపించిన తర్వాత ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని, అయ్యా నువ్వు వద్దు, మా వెళ్ళిపో, మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, మాకు అవసరం లేదు నాయన, మాకు అవసరం, మా పందులు 2000 పందులు చచ్చిపోయినాయి, నువ్వు ఇంకేం చేస్తావు, మాకు అవసరం లేదు. ఆయన పంపించేశారు. అయితే యేసు ప్రభు విలువ తెలిసిన తర్వాత ఆయన వచ్చితే మళ్ళీ ఆయన తిరిగి ఆహ్వానించి 2-3 రోజులు తన దగ్గర వారి దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్పవాడు, రక్షకుడు, దేవుడు అని వారు గుర్తిస్తూ వచ్చారు. గుర్తించేంత వరకు మన విలువ ఇతరులు తెలుసుకునేంత వరకు మనము కొంత దాగి ఉండడం చాలా శ్రేష్టమైనది. కాబట్టి అంటే దాగి ఉండలేకపోవడం అంటే మనం బయలుపరచుకోవడము, మనము ముందుకు వెళ్ళడము, ఏదైనా కార్యంలో ముందు చేయడము, ఇలాంటివి ఉండకూడదు. మనం తగ్గించుకోవడము, మరి మన విలువ తెలిసేంత వరకు కూడా మనము దాగి ఉండడం అని చాలా ప్రాముఖ్యం. యెఫ్తా అది చేస్తూ వచ్చాడు. కాబట్టి మూడోదిగా తన విలువ తెలిసేంత వరకు యెఫ్తా తన జీవితంలో దాగి ఉంటూ వచ్చాడము గుర్తించుకున్నాం. అంత మాత్రమే కాదు, 4 మనం చూసాం కదా, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ చదవండి ఎవరైనా.
11:36. యెహోవాకు మాట ఇచ్చింటివా, అమ్మోనీయుల మీద అతనితో చెప్పాడు. తండ్రి మరి చాలా చక్కటి కుమార్తె తనకు పుట్టింది. ఎలాంటి వ్యక్తి అంటే ఈ అమ్మాయి, ఈమె యవనస్తురాలు, వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి యవనస్తురాలు, పరిశుద్ధమైన వ్యక్తి. మరి ఇలాంటి యొక్క లోకంలో, కుటుంబంలో చెడ్డ పేరు కలిగినటువంటి యెఫ్తా కడుపున ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి అమ్మాయి పుట్టింది. ఎలాంటి అమ్మాయి అంటే తండ్రికి గౌరవాన్ని, తండ్రిని ఘనపరిచేటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరన్నా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించు. జ్ఞానం కలిగిన కుమార్తె తన తండ్రి యొక్క జీవితం ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో శ్రేష్టమైన అమ్మాయిని అనుగ్రహించినాడు. తన తండ్రికి, తన యొక్క వంశానికి, తన తండ్రి యొక్క పేరుకి ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వ్యక్తి. అయితే ఆమె పేరు రాయబల్లా కానీ తన తండ్రి పేరును గుర్తుపెట్టుకునేటట్లుగా చేస్తూ వచ్చింది కదండి. ఆమె పేరు వ్రాయబడలేదు. కానీ ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యొక్క కుమార్తెలు, యవన స్త్రీలు 4 రోజుల వరకు ఉపవాసం ఉంటూ కదండి. ఇక్కడ మాట వాక్యంలో రాయబడినది. ప్రతి సంవత్సరంన 40 న్యాయపదం 11:40 చూడండి. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరంన ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినాలు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను, దేవుడి కుమార్తె అండి గిలాదు కుమార్తె, యెఫ్తా కుమార్తె, దేవుడి కుమార్తె యెఫ్తా కుమార్తె. అప్పట్లో పేరు ఉంటుంది కానీ దేవుడి పేరు రాయల. కానీ యెఫ్తా యొక్క కుమార్తె అనే పేరు చెప్పబడుతూ వచ్చేది. మన విషయంలో గుర్తిస్తాయి. మనల్ని ప్రభు రక్షించిన తర్వాత, మనల్ని తన బిడలుగా చేర్చుకున్న తర్వాత, మన ద్వారా దేవుని నామము, మనము దేవుని బిడలము, కుమారులము, కుమార్తెలమైన. ఇప్పుడు ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఒకవేళ తెలిసినా మనకు అర్థమైపోయింది, కుటుంబానికి అవమానంగా జీవించుండొచ్చు. ఇప్పుడు దేవుని బిడలమైన తర్వాత మన జీవితం ద్వారా దేవుని నామానికి, మనల్ని కన్నటువంటి, మనల్ని పోషించినటువంటి, మనల్ని జన్మింపజేసినటువంటి ఆ దేవునికి మనము ఎలాగా ఘనతను తీసుకొస్తా ఉంటున్నాం. యెఫ్తా కుమార్తె తన తండ్రికి ఏం తీసుకొచ్చింది చెప్పండి? ఘనత తెచ్చింది. తను బ్రతికిన నాళ్ళు, తను చనిపోయిన తర్వాత కూడా సంవత్సరం కూడా తన తండ్రి యొక్క పేరును మరి గొప్ప చేస్తూ వస్తా ఉంది. మనం చనిపోయినా కూడా మన దేవుని యొక్క పేరు, మనం బ్రతికినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పేరును మనం ఏం చేయాలి చెప్పండి? గొప్ప చేయాలి. మనం బ్రతికిన బ్రతుకు అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనతకే. ఈ వ్యక్తి యేసు ప్రభు బిడ్డండి. ఈ వ్యక్తి యేసు ప్రభువును నమ్మినాడు. ఈ వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినాడు. ఈ వ్యక్తి యేసు ప్రభువునందు జీవించే వ్యక్తి. దేవునికి విరోధంగా ఏ వ్యక్తి ఏ పని చేయడు. ఈ వ్యక్తి యేసు ప్రభు నామము కలిగిన వాడు. చెప్పగలుగుతున్నారా మన గురించి? మన కుటుంబం కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని బట్టి మన దేవుడైన ప్రభువుకి ఘనత వస్తూ ఉందా, లేకపోతే అపకీర్తి వస్తూ ఉందా? ఆడపిల్ల కదండి, ఎక్కడ ఎవరైనా అంతే. మన కుటుంబంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారు జీవించే విధానాన్ని బట్టి మనకేమొస్తుంది చెప్పండి? గౌరవము, లేకపోతే అపకీర్తి. వారు జీవించిన విధానమే. వారు మంచిగా జీవిస్తే అరే మంచోడు కుమారుడా, బాగుంటారా వీళ్ళు కుమారుడు మంచోడురా. వాడు పాపాత్మురాలుగా జీవిస్తే అబ్బా వాళ్ళు చెప్పడం వాళ్ళ ఆయన అంటుంటాడే కాబట్టి వాడు కూడా అట్టే పుట్టారు. వాళ్ళ ఆయన అదే జీవితం, వాడు కూడా అట్టే ఉన్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఇప్పుడు ప్రభువునది విశ్వాసం నుంచి దేవుని బిడ్డగా చేయబడి మనము తీసుకురావాల్సిన ఘనత మన జీవితం ద్వారా ఎవరికంటే ప్రభువుకు. ఇక్కడ మనము ఒక సంఘముగా
దేవుడి కుటుంబంలో మనం చేర్చబడ్డాం. పిల్లలు మనల్ని బట్టి మన దేవుడు గణపరచబడుతున్నాడా, అది మనం గుర్తించాలి. మనల్ని బట్టి మన కుటుంబంలో మనము నమ్మినటువంటి దేవుడు ఘనపరచబడుతున్నాడా లేదా అవమానపరచబడుతుంటున్నాడా? ఒక్క స్త్రీ యొక్క జీవితం ద్వారా తన తండ్రి దినదినాలు సంవత్సరాలు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింటుందో కదండి. యెఫ్తా జీవించి ఎన్ని సంవత్సరాలు అయింటుంది? యెఫ్తా కుమార్తె చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింటుంది చెప్పలేము. 4000 సంవత్సరాలు అయింటుందంటావా? 4000 సంవత్సరాలు అయింటుంది కదా. 4000 సంవత్సరాల నుంచి యెఫ్తా యొక్క కుమార్తె తన తండ్రి యొక్క పేరుని ఏం చేస్తామో చెప్పండి, గౌరవం చేస్తూ ఉంది. ఆమె తన జీవితమును గుర్తు చేసుకున్నప్పుడల్లా మరి యెఫ్తా కుమార్తె ఏమే, యెఫ్తాకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చినారు. అది మనం గురించి చెప్పుకోవాల్సిన విషయం. మన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన యేసుప్రభు బిడ్డ, ఈ వ్యక్తి యేసుప్రభు కుమార్తె. వీరు నీతిగా సత్యంగా జీవించేవారు, దేవుడికి ఇష్ట ప్రకారంగా జీవించేవారని పేరు రావాలా. కానీ వీళ్ళు అట్టోలేయ్యా, వీరి జీవితం అలాంటిదే, వీరి బ్రతుకు అలాంటిదే. కాబట్టి అలాంటి పేరు మనల గురించి ఏం చేయకూడదండి, రానే. చివరిగా మనం చూస్తూ ఉంటే ఒక్క మాట చూసుకుందాము. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 35వ చదవండి. ఎవరైనా న్యాయాధిపతుల గ్రంథం 11:35 చదవండి. ఆమెను చూచి అయ్యో నా కుమార్తె, ఒకటివి మాట ఇచ్చిన్నాను గనుక వెనుక తీయను. చూడండి ఏం చేశాడు, ఏం మాట ఇచ్చినాడు? నాకు శత్రు రాజ్యం పైన విజయం ఇస్తే నేను మరి ఈ యొక్క కోట గుమ్మంలో ప్రవేశించినప్పుడు ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో అది నేను బలిగా ఇస్తా లేక ప్రకటిస్తా అని చెప్పాడు. తన మాట ఇచ్చేసాడు ప్రభువుకి, ముందుగానే చెప్పినాడు విజయం దయచేస్తా అన్నాడు. సరేలే అని దేవుడు విజయం ఇచ్చినాడు. ఇక మరి తమ్ములతోనూ లేకపోతే విజయోత్సవంతో ఆ కోట గుమ్మంలో ప్రవేశిస్తూ ఉంటే తనకు అర్థం కావడం లేదు, తన కుమార్తె తనకు ఎదురుగా వస్తాడు, నాట్యంతో వస్తూ ఉంది, తమ్ములతో వస్తూ ఉంది. ఆమె చూడగానే తలడిల్లిపోయినాడు. అయ్యో నా కుమార్తె, ఏమైంది నాయన, నేను మాట ఇచ్చినానమ్మా, నాకు ఎదురుగా ఏదైనా వస్తే నేను ప్రతిష్ఠిస్తాను, లేదా బలిగా ఇస్తానని చెప్పాను. నేను మాట ఇచ్చానికి వెనక్కి తీసుకోను, నేను ప్రమాణం చేశాను, దేవుడి నామం పైన ప్రమాణం చేశాను, వెనక్కి తీసుకోను అంటే ఎవరు ప్రమాణం చేసినాడు? నిన్ను దేవుడికి ప్రతిష్ఠిస్తాను అని చెప్పాను. ప్రతిష్ఠిస్తానంటే అర్థం ఏంటి చెప్పండి? బలిపీఠం మీద పెట్టి బలి అర్పిస్తాడనే, బలి అర్పించాడు అన్నవాళ్ళు చేయొద్దండి. యెఫ్తా కుమార్తెను బలిగా అర్పించాడు అన్నవారి చేయతండి. మీకు అది అర్థం కాదా? యెఫ్తా కుమార్తెను బలి అర్పించాడా చెప్పండి? బలి అర్పించాడా? బలి అర్పించలేదు. ఆమెను ప్రభువుకు సంపూర్ణంగా ప్రతిష్ఠించేశాడు. అంటే అర్థం ఏమిటంటే ఆమె ఇక పురుషుని ఎరగకోకుండా దేవుని సన్నిధిలో ప్రభువుకు సంబంధించిన వ్యక్తిగా ఆమెను సంపూర్ణంగా చేసేశాడు. అలాగా చేయడానికి అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు చెప్పండి? ఎందుకు ఇష్టం లేదు? నాకు 2 పిల్లలు, ఒక కూతురు కొడుకు. నేను పిల్లలు పుట్టక మునిపే, మొదటి సంతానం పుట్టక మునిపే ప్రభుతో మాట చెప్పుకున్నాను. ప్రభా కూతురు పుట్టిద్దా నీ సేవకు, ఎలాగా పెళ్ళే వద్దు, ఆ పిల్లకి ఇంకంతే యెఫ్తా కుమార్తెలాగా ఉండాలి. నేను సత్యేంత వరకు ఆ పిల్ల తర్వాత కథ, తర్వాత నేను బతుకున్నంత వరకు ఆ పిల్లకి పెళ్ళే, దేవుడి సేవ చేయాలని చెప్పుకున్నాను. పుట్టక కూతురే పుట్టింది ఫస్ట్. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? దేవుడికి మాట ఇచ్చిన, అర్థమైందా? దేవుడికి మాట ఇచ్చిన తర్వాత నా కంఠంలో ప్రాణంత వరకు ఆ పిల్లకి పెళ్లి లేదు, పెటాకు లేదు. ఇంకంతే దేవుని సేవకే, దేవుని పరిచయకే. తర్వాత కథ నా జీవితంలో. తర్వాత ప్రభువా మరి ఇంకా సంతానం 2 కుమారుడు ఇచ్చాడు. సరేలే ఒక పిల్ల పోయింది కదా, అదే ఈ కొడుకు లేకపోకుండా ఆ పిల్లే ఉంటే
నేను ఎంత బాధపడతాను చెప్పండి. అప్పుడు నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేస్తా? పరమాణం తీసి ఒట్టు తీసి గట్టి మీద పెట్టి పోయా మళ్ళీ చూసుకోపో, ఉండేది ఈ పిల్ల ఒకటే నాకు, ఈ పిల్ల లేకపోతే నేనేం చేసేది, నాకు ఒక్కటే ఒక కూతురు, కనీసం కొడుకన్నా ఉండి ఇంకో కూతురున్నా పుట్టింటే ఆ పిల్లలన్నా పెంచుకో, తనకు పిల్లలు ఉంటారు, పెళ్లి చేసి ఏదో మనవరాలు చూసుకోవచ్చు. మరి ఈ ఒక్క కూతురికే నేనేది, ఈ ఒక్కసారి నువ్వు క్షమించేసుకోపో అని చెప్పి నేను ఏం చేసేట పెళ్లి చేసేట. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది కదా. మరి యెఫ్తా ఏం చేశాడు? ఒక్కటే కూతురు, ఎంత బాధపడ్డాడో. కానీ దేవుడు మాట ఇచ్చాడుగా. ఇచ్చిన తర్వాత తన కుమార్తెను ఏం చేయాలా? ప్రభువుకు ప్రతిష్ఠ, అంటే పెళ్లి కాకోకుండా ఆమెను కన్యకగా సమర్పించేసింది. ఆ పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మన వాళ్ళలో ఒక సంతానం అని ఉండేది, చూసేవాడు. కానీ తన కూతురుతోనే తన జీవితం అంతా గతించిపోయింది. అయినా ప్రమాణం చేశాడు కాబట్టి తన ప్రమాణానికి ఏం చేశాడు? కట్టుబడి ఉన్నాడు. అదే ప్రకారంగా కూతురు కూడా ఉన్నది. ఈ దినాల్లో మనం ప్రమాణాలు చేస్తాం. ఈ ప్రమాణాలు ఎట్టబోతాయో కదండి. జనవరి 8 నెలల కింద చేసుకున్న ప్రమాణాలు ఎంతమంది గుర్తుకున్నాయి చెప్పండి? అసలు ప్రమాణాలు గుర్తుకున్నాయి, చేసుకుంటాంలే. ప్రమాణాలేమో చేసుకోకుండా ఉండటమే కానీ చేసుకుంటాం. ఒక్కటైనా గుర్తుకుందా? ఒక్కటి కూడా గుర్తులేదు కదండి. చేసిన ప్రమాణాలు ఎట్ట పోయినాయో, అసలు ప్రమాణాలు చేసుకున్నామే కానీ ఆ ప్రమాణాలకి జ్ఞాపకమే లేదు కదా. ప్రమాణాలు జ్ఞాపకమే లేదు. చేసిన యొక్క ప్రమాణం ఒక్కొక్కసారి మనం కూడా ప్రమాణాలు చేసుకుంటా ఉంటాం. ఏమైనా ప్రమాణం చూడడం, ప్రభా ఈ సంవత్సరంలో ప్రతి మీటింగ్కి నేను ఎట్టి పరిస్థితుల్లో వస్తానని ప్రమాణం చేసుకునే ఉంటాం. చేసుకున్నారా చాలామంది? ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఆ ప్రమాణం కాస్త ఏమైపోయింది? అదేరా ప్రభా ప్రతి ఆదివారం నేను ఖచ్చితంగా నీ సన్నిధికి వస్తాను ప్రభా అని ప్రమాణం చేసుకుని ఉంటాం. కొత్త సంవత్సరం కదా, ఖచ్చితంగా చేసుకుని ఉంటాం. ఎన్నిసార్లు వచ్చినా ప్రభా నీ సేవలో నేను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులని సేవా పరిస్థితుల్లో పాల్పొందుతావు ప్రభా అని ప్రమాణం చేసుకుని ఉంటాం. చేసుకున్న ప్రమాణం ప్రకారం జీవించామా? మనం ఎంత నష్టపడినా పర్వాలేదు, కానీ మనము చేసిన ప్రమాణానికి మనం ఏం చేయాలి చెప్పండి? కట్టుబడి జీవించాలి. యెఫ్తా ఎంత అసలు తన జీవితంలో భరింపరాని, తన కుటుంబంలో చిన్నప్పటి నుంచి పొందిన బాధల కంటే అత్యధికమైన బాధ తనప్పుడు పొందుతున్నాడు. తన కుమార్తె ఎదురు వచ్చిన తర్వాత అత్యధికమైన బాధ. తను ప్రమాణం చేశాడు, ఇక తప్పలేదు. కుమార్తెను ప్రభువుకు పూర్తిగా అర్పించాలా. తన తర్వాత ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ లేరు, ఇక తను చనిపోతాడు. తనకంటూ ఒక సంతానం లేదు. ఉన్న సంతానం కూడా పెళ్లి కాకోకుండా, వివాహం కాకోకుండా ప్రభు సన్నిధిలో ఉంటా ఉంది. ఎంత బాధ, ఎంత వేదన ఒకసారి మనం ఆలోచిద్దాం. కాబట్టి ఆ ప్రమాణానికి పూర్తిగా ప్రభువు కొరకే అంగీకరించాడు కదా. 13 సంవత్సరాలకి మరి అన్న కూడా కొడుకు పుట్టాడు. ఏం ప్రమాణం చేసుకున్నాడో? దేవుడి సేవకి ఇస్తామని ప్రమాణం చేసుకున్నారు. మంచిదే. వాడు పెరిగి పెద్ద అవుతాడు, బాగా సంపాదనలో ఇచ్చాడు అనుకో. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తా అంటే సేవా పరిచయాలు ఎవరు కూడా పోవడానికి వీల్లేకపోతాను. సేవ పోదా ఒకటి. అసలు హెబ్రోన్లో కూడా సేవ తరపుది రావడం మొన్న ఎంతమంది 15,000 మంది వస్తే ఒకడు కూడా సేవకు లేదు. ఎందుకు? ఉన్న పరిస్థితులు చూస్తే సేవకు రావడానికి ఇష్టపడడంలే. ఆ సమయానికి నిజంగా సేవకు ఇస్తారా? కానీ ప్రమాణం చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకు? దేవుని సేవ కంటే ప్రాముఖ్యమైనది కాదు. దేవుని మనం చేసుకున్న ప్రమాణం అది ఏదైనా కావచ్చు, ప్రభువు మాకు ఇచ్చాడు. చూడండి, ఒక మాట మనం చూస్తే హన్నాను గురించి మనం ఆలోచిస్తే ఏమని ప్రమాణం చేసుకున్నానా? పుట్టమునిపే నాకు కొడుకుని ఇస్తే, కూతురు కాదు, నాకు కొడుకుని ఇస్తే ఏం చేసింది ప్రమాణము? నీకే, నీ సేవకు, నీ మందిరానికి నేను ప్రతిష్ఠించేస్తా అని చెప్పి కొడుకుని ఇస్తే అన్నట్టే కొడుకుని ఇచ్చాడు. మరి కూతురు ఇచ్చిందే, ఆమె అనుకున్నది కొడుకు ఇచ్చేసాడు. కొడుకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేయకూడదు? మాట తప్పకూడదు. సరే పెరుగుతున్నాడు, కొడుకు పెరుగుతున్నాడు, ఇంకొక పిల్లలు లేరు. వాడు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇశ్రాయేల్ పిల్లలు 4 సంవత్సరాల వరకు పాలు తాగేవాడు.
ఆమె ఆలోచించింది, ప్రతి సంవత్సరం కూడా దేవుడి మందిరానికి వెళ్ళాలా, దేవుడి మందిరానికి వెళితే ఆమె ప్రమాణం ఏం కావాలా, గుర్తుకొస్తా, ఖచ్చితంగా ప్రమాణం గుర్తుకొస్తుంది. ప్రమాణం గుర్తుకొస్తే తన కొడుకుని ఏం చేయాలా, ఇచ్చేయాల్సి. ఆమె ఆలోచించింది, దేవుడికి నేను ప్రమాణం చేసుకున్నా, నా కొడుకును ఇచ్చేయాల్సిందే చెప్పింది. నేను ఇప్పుడు పాలు మానిపించేదో రాను, ఒకవేళ వచ్చినా అంటే వాడు ఆడే ఉండాల్సింది, నేను మాత్రం వచ్చేస్తా. కాబట్టి ఆమె చేసుకున్న ప్రకారంగా వచ్చింది, ప్రభువుకు తన కుమారుని అర్పించేసింది, అక్కడ దేవుడి సన్నిధిలో ఉంచేసింది. తర్వాత ఆమె వచ్చింది, ఆమె మళ్ళా కుమార్తెలు ఉంటారు, ప్రభు సన్నిధికి ఇచ్చేసింది. ఒక్కడిని ఇచ్చేసేలా కల ఎంతమంది వచ్చారు చెప్పండి, 5 మంది, 3 కొడుకులు కదా, 3 కొడుకులా, ఇంకా బిడ్డలు వచ్చేసారు. మరి ఇచ్చేసిన వాడు ఏమైనా సరే సాధారణంగా లోకంలో ఉండేవాడుగా అయ్యాడా, ఎట్లా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు, గొప్పవాడవుతూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా అతని యొక్క విశ్వాసం మనము అంటే ప్రమాణమును నిలబెట్టుకోవడం మనం కూడా గుర్తించుకుందాం. యెఫ్తా ఎలాగైతే ప్రమాణం నిలబెట్టుకున్నాడో మనం కూడా అన్ని విషయాల్లో దైవికంగా మనం ఏదైతే ప్రమాణం చేసుకున్నామో దానిపై నిలిచి ఉండేటట్లుగా మనము ప్రమాణం నిలబెట్టుకోవాలి. కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, కొంత శ్రమగానే ఉంటుంది. కానీ మనం చేసుకున్నటువంటి ప్రమాణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దాని యందు మనము నిలిచి ఉండాలా. అంతే. వర్షం వస్తుందా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, వేడిగాలు వస్తుందా, లేకపోతే జలుబులు జ్వరాలు వస్తున్నాయా, ఇవన్నీ ముఖ్యం కాదు. నువ్వేం చేసినావు ప్రమాణము, ఆ ప్రమాణమే నిలబడాలా. కానీ నీకున్నటువంటి జబ్బులు కానీ, నీకున్న వర్షం కానీ, ఎండలు కానీ, వేడిగాలులు కానీ, ఇంట్లో పరిస్థితులు కానీ, కుటుంబంలో ఇస్తున్నటువంటి మరి ఆ బంధువులు కానీ, ఇవన్నీ ఆపకూడదు. నిన్ను దేవుడి సన్నిధానికి నేను వస్తాను, దేవుడి కార్యంలో నివసిస్తాను, దేవుడి పనుల్లో ఉంటాను, దేవుడి కలిగిన దాంట్లో అన్నింటిలో కూడా నేను జీవిస్తాను, నాకు కలిగిన దాంట్లో కూడా ప్రభువుకు ఇచ్చేస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా మన మా సంఘ పెద్ద అంటున్నాడు, అతనికి వినడమా మైండ్ ఎఫెక్ట్ అయింది. కొన్నిసారి కూడా చెప్పాను నేను, మైండ్ ఎఫెక్ట్ అయింది, బాగానే ఉన్నాడు, మళ్ళీ ఉన్నట్టు మైండ్ ఎఫెక్ట్ అయింది అని చెప్తూ వచ్చాడు. నాకు ఎన్ని శ్రమలున్నా సరే నాకు వచ్చిందంటూ మొట్టమొదటిగా ముందు అతనికి మరి ఏ ఖర్చులు, ఏది హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ. ముందు నేను ప్రభువుకు నా దాంట్లో నేను ప్రమాణం చేసుకున్నా, నేను ప్రభువుకు నా భాగము నేను ఇచ్చేస్తాను. ఆయన ఒక ప్రమాణం ఏదైనా సరే ఆ భాగములు అది ఒకవేళ డబ్బు కావచ్చు, లేకపోతే మన యొక్క శక్తి కావచ్చు, మనకు కలిగింది ఇవ్వడంలో కావచ్చు, ఏదైనా సరే మనం ప్రభువుకు సేవ చేసేటట్లు కావచ్చు. నేను ఒక ప్రమాణం చేసుకుంటే ఆ ప్రమాణ ప్రకారం నేను జీవిస్తాను. నేను కూడా ఒక ప్రమాణం చేసుకున్నా, 199% 10 గంటల కంటే ముందుగా ప్రభు సన్నిధిలో నేను ఉండాలి. అర్థమైందా? 10 గంటల కంటే ముందుగానే ఉండాలా. ప్రతి మీటింగు, వార కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటే 7 గంటలకు అనుకుంటే 7 గంటలకే చేయాలి. వాడు వస్తాడా రాడా అన్న నాకు అనవసరం. మన ఆన్లైన్ ప్రేయరు మేము అంటే రాత్రితో వర్షాలుగా ఉందా, మన నెల లాస్ట్ వీక్ మేమేమనుకున్నా అంటే కళ్ళు పోతున్నారు కదా, సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటలు పెట్టుకుందాం అనుకున్నాను. నేను ముందుగా చెప్పిన ప్రకారంగానే పోతా, ముందుగానే పోయి కూర్చున్నా, 6:50 కూర్చున్నా. సాపలేవేలా ఏదిగా సాపలేదు మీరంటే అన్న ఇంకా ఎవరు రాలేదు కదా, అందరు కలిసి వస్తా, అందరితో నీకు అనవసరం, నువ్వు ముందురా, నీ కుటుంబమే 5 మంది ఉండాలి, అందరితో నీకేం పని. వేసాను, సాపలేసాను, కూర్చున్నాను, ఒక 10 నిమిషాలు అటు కూర్చున్నాం. 10 గంటలు కాదు, 12:30 వరకు 5 మందే, 12:30 వరకు జరిగింది ప్రార్థన. ఆటంకాలు జరిగినాయి, కానీ మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే మేము ప్రార్థన ఒకటి మనం ప్రమాణం అనుకున్నామంటే దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి. ఇంకోటి ప్రమాణం, ఏం ప్రమాణం, కూర్చున్నప్పటి నుంచి నిద్రపోకూడదని ప్రమాణం చేసుకోవాలి. మీరు చూడ ఎక్కడ చూడు, గోడ కానుకొని నాకు ఎదురు నిద్రపోతుందా, ఇంకా లేని అంటున్నా కూడా ఏం చేయాలి చెప్పు. ఏం ప్రమాణం చేసుకుంటావు? కూర్చున్నప్పటి నుంచి నేను, మా అమ్మ కూడా అదే దయ్యం, మీరు ఏమైనా అనుకోండి, మా అమ్మ కూడా అదే దయ్యం. ఇది ఎక్కడ దయ్యమో కానీ నిద్రాదయం. కూర్చునిందంటే ప్రార్థనకి భలే ఆసక్తిగా వస్తుంది. కూర్చున్నప్పటి నుంచే నిద్రపోతుంటుంది రా. ఈ దయ్యం ఏడబట్టిందో కానీ మా సొంత తల్లికే నేను చెప్తున్నా, ఊరికే కాదు.
ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. చూసినప్పుడు జాబ్ నిద్రపోతుంది ఆయన ఫోన్ చేసి అలవాటు అయిపోయింది. తినడం పడుకోవడం ఎందుకు సుఖం అలవాటు అయిపోయింది. ఒక ప్రమాణం లేదు, ఏం లేదు. మరి దేవుని మందిరంలో ఇంటికాడంటే ఉదయం కోడలు చేస్తుంది, తింటుంది, వెంటనే పరిపేసేస్తుంది. ఉదయమైనా సరే, మధ్యాహ్నమైనా సరే, రాత్రి అయినా సరే. మేము ఉత్తా అబద్ధాలు చెప్పడం కాదు, మా అమ్మని కూడా చెప్తున్నాను. నీకు దయ్యం పట్టింది, దరిద్ర దయ్యం పట్టింది, ఇప్పటికైనా వదులుకో అని చెప్పేది. తింటుంది, వెంటనే దుప్పటేసేస్తుంది, దిండేసేస్తుంది. మా దయ్యం వస్తుంది, మా వద్దు మా నువ్వు ఎందుకంటే రేటు ఇది తెలుదు లేరా, నాకు పడుకోకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదు అంటారు. తింటుంది, మధ్యాహ్నం ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం తింటుంది, 2 గంటలకి పడగేస్తాడు. ఇదే చెప్తున్నా, 4 గంటల వరకు ఉంటుంది. సరే నువ్వు సరే ఉదయం ఇంట్లో అనుకుంటున్నావు, కనీసం ప్రార్థన మందిరంలో ఒక ప్రమాణం చేసుకో, నేను మందిరంలో పడుకోను అని ప్రమాణం చేసుకో. కూర్చున్నప్పుడు చెప్పనుకుంటాడు. ఇది ఎక్కడ చెప్పండి, ఇది కూడా ఒక ప్రమాదమే. ఏం ప్రమాణం చెప్పండి, ఏం ప్రమాణం? మీ పేరేం పేరునా? శ్రీనివాసనా, నువ్వు కూడా ప్రమాణం చేసుకోవాలి. ఏం ప్రమాణం? కూర్చున్నప్పటికి నిద్రపోకుండా ఉండాలని ప్రమాణం చేసుకో. నాకు ఎదురు నిద్రపోతా అంటే నీ పేరు రాక నేను అన్నట్టు గమ్ము ఉండా. నిద్రపోకూడదు, నేను నిద్రపోను. నేను ఒక మాట చెప్తాను. ఎడ్డీ విలియమ్స్ అంటారు, తెలుసు కదా, మన చనిపోయిన ఎడ్డీ విలియమ్స్ అంటే కదా, ఎడ్డీ విలియమ్స్ అంటారు. థియోడర్ ఎడ్డీ విలియమ్స్ అంకులు చనిపోలేదు, ఆయన ఉన్నాడు, ఇంకా పెద్ద ఆయన మద్రాసులో ఉన్నాడు. ఎడ్డీ విలియమ్స్ అంకులు ఆయన పంజాబ్లో ఒక మాట చెప్పాడు. మేము పంజాబ్లో 2014 పోయినా. ఆయన అన్నాడు, ఎంత చక్కటి మాట అంటే, థియోడర్ రచనాలు గుర్తుంటుంది. సేవకుల మీటింగ్లో సనత్తాకులు చెప్పాడు, నా జీవితంలో దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత ఆవలింతలు కానీ నిద్రపోవడం కానీ నాకు తెలియదు అన్నాడు. ఎంతమంది ముందు? నమ్మశక్యమే నా మాట? నిజంగానే నమ్మశక్యమే. అంతమంది ముందు నిజం చెప్పాడంటే మరి నా జీవితంలో ఆవలింతలు, కూర్చున్నప్పటి నుంచి ఆవలింతలు, కూర్చున్నప్పటి నుంచి నిద్రపోవడం నా జీవితంలో, అది మీటింగ్లో పక్కన కాదు, మీటింగ్లో కూర్చుంటే ఆవలింతలు కానీ నిద్రపోవడంగా నా జీవితంలో జరగలేదు. సనత్తగర్లో మందిరంలో సేవకులందరి ముందు చెప్పిన మాట ఒక ప్రమాణం. ఆ ప్రమాణం మనం చేసుకోవాలి. ఇది ఏదైనా సరే దైవిక సంబంధమైనది. ఈ వ్యక్తి ఒక ప్రమాణం చేసుకున్నాడు, ఏదైనా సరే ప్రతిష్ఠిస్తా అన్నాడు. అది ఎంత కష్టమైనా సరే అన్నాడు. నిజంగానే చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. తన కుమార్తె అయినా సరే ఇవ్వడానికి ఇచ్చేశాడు, ఇవ్వడానికి కాదు ఇచ్చేశాడు. కాబట్టి ప్రమాణం పైన మనం ఏం చేయాలా? నిలబడాలని మనము గుర్తించుకొని ఈ 4 విషయాలు 5 విషయాలు మరి మనం గుర్తించుకొని ప్రార్థన చేసుకుందాం.